బాగున్నారంతా సార్ మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ. అసలు మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కి అయితే నా సెల్యూట్ సార్. అసలు మీరు కడుపుకి అన్నం తింటున్నారో లేదా బిర్యానీ తింటున్నారో అర్థం కావట్లేదు సార్. ఓహో, మన దేశంలో పెరుగుతున్న క్రైమ్, కరప్షన్, పొల్యూషన్, హై టాక్సేషన్, లో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మన ర్యాంకింగ్, పాస్పోర్ట్ ర్యాంకింగ్, అన్ఎంప్లాయ్మెంట్, బయట కంట్రీస్ లో మన ఇండియన్స్ బట్టలు చూపిస్తున్న రేసిజం, ఇదంతా పెద్ద ప్రాబ్లమే కాదు సార్. తిడుతున్నాడా పోడుతున్నాడా? మన దేశంకి ఉన్న పెద్ద ప్రాబ్లము ఈ రోడ్ల మీద తిరిగే కుక్కలు ఉన్నాయే, ఈ కుక్కలే సార్ మనకున్న ప్రాబ్లము. ఇప్పుడు ఈ కుక్కలు తీసామనుకోండి, మన దేశాన్ని ఎవడు టచ్ చేసేవాడలే, అంతే కదా సార్. అందుకే కదా ఢిల్లీలో ఉన్న స్ట్రే డాగ్స్ అన్నిటిని ఊరవతలు పడేమన్నా. సార్ అది మన కంట్రీ పాపులేషన్ కూడా పెరిగిపోతుంది కదా సార్. రేపు ఫ్యూచర్ లో ఏమన్నా 50 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు బతకనివ్వకూడదు, ఇంట్లో 2 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని చంపేయాలి, ఇలాంటి రూల్స్ ఏమైనా పాస్ చేస్తారా సార్? అది ఇంకా డిస్కస్ చేయలేదమ్మా, డిస్కస్ చేసిన తర్వాత చెప్తాం మీకు. ఓకే సార్. నిండా మునిగినోడికి చలికాలం అయితే ఏంటి, శీతాకాలం అయితే ఏంటి కుడిసిపోవడానికి నేను ఉంటా సార్.